హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే డివిడెండ్ ఇచ్చే కంపెనీలు, బెస్ట్ రిటర్న్ ఇచ్చిన కంపెనీలను మేము ఒక సెక్టార్ వైజ్గా మంచి కంపెనీలను మీరు చూసి సెలెక్ట్ చేసి ఈ కంపెనీని చెప్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ కంపెనీలు ఏంటివి, ఎంత డివిడెండ్ ఇచ్చింది, ఇయర్ బై ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, టోటల్ అమౌంట్ మినిమం 10,000, మ్యాక్సిమం యువర్ లైక్. మినిమం 10,000 పెడితే ఎన్ని షేర్లు అంటే 10 షేర్లు. ఆ 10 షేర్లు కూడా పక్కాగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలు. నోటెడ్ల ప్రతి ఒక్కరికి 110 మందికి, దాదాపు 190 మంది తెలిసే కంపెనీలు మీకు ఇప్పుడు వివరిస్తున్నాం. ఈ కంపెనీలు దీర్ఘకాలికంగా ఉన్న ఇన్వెస్టర్లకు ఎంతెంత రిటర్న్ వచ్చింది, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 10,000తోటి ఇది పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తే డివిడెండ్ కూడా ఇలా ఎంత వర్కౌట్ అవుతుందని నేను వివరిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఆ కోణాన్ని మర్చిపోతారు. ఎందుకంటే భయం అనేది లేకుండా ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఆ 10 కంపెనీలు ఏంటివి, ఆ 10 కంపెనీలలో డివిడెండ్ ఎలా వచ్చింది, గత 15 ఏళ్ళ నుంచి డివిడెండ్ వచ్చే కంపెనీలు, కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటి కంపెనీల గురించి మేము మాట్లాడతాను. మన వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ఇందులో మీకు కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్స్ మొత్తం వస్తాయి. ఇందులో మనం ఏ కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు కాబట్టి నేను 10 కంపెనీలని పక్కాగా ఉన్న కంపెనీలను చూసి ప్రతి ఒక్కరికి తెలిసి ఈ కంపెనీ ఏంటి ఏం కదా అనేది ఆ డివిడెండ్ పరంగా ఒక 20 ఏళ్ళ నుంచి, కనీసం ఒక 25 ఏళ్ళ నుంచి కంటిన్యూగా డివిడెండ్ ఇస్తూ కంపెనీ గ్రోత్ సాధిస్తున్న కంపెనీలు, ఆ కంపెనీలు బెటర్ కంపెనీలు. అది మినిమం పోర్ట్ఫోలియో 10,000 అనేది కామన్. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని మీద డివిడెండ్ రూపంలో ఎంత అమౌంట్ వస్తుంది, షేర్ పెరిగితే ఎంత వస్తుంది, ఇదంతా వివరిస్తాను. మన వీడియోనికి వెళ్ళిపోదాం. ఇందులో ఎక్కడ కూడా స్విచ్ చేయకండి, ఎందుకంటే ఇందులో డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఏంటి అనేది మీకు తెలవాలి కాబట్టి నేను తీరికగా టైం తీసుకొని దీని గురించి ఒకసారి మాట్లాడతా. ఇన్ఫోసిస్ ఈ కంపెనీ ఫస్ట్ ఇన్ఫోసిస్ 1,172 రూపాయలు ఉంది. మొత్తం 10,000 చెప్తున్నా. నువ్వు ఒక్కొక్క షేర్ కొంటే మొత్తం 10 షేర్ల కలిసి 10,000 అవుతుంది. టోటల్ 10,000 ఇన్వెస్ట్మెంట్. మ్యాక్సిమం ఇంకా యువర్ లైఫ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది, కానీ ఇది పక్కాగా రిటర్న్ వచ్చే కంపెనీలు, డివిడెండ్ ఇచ్చే కంపెనీలు మీరు చూడండి. అయితే ఇన్ఫోసిస్ 11,172 ఉంది. ఇది 10,013% ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు? గత 2002 నుంచి 2024 సంవత్సరాల్లో 10,000% రిటర్న్ ఇచ్చింది. అంటే లక్షకి ఎంత అయిందో చూడండి. లక్షకి ₹1,00,00,000 అయినట్టు. యావరేజ్గా లక్షకి మనం ఇక్కడ చూసే అమౌంట్కి 100% పెడితే 100% పెరిగిందనుకో లక్ష అంటే 1000% పెడితే లక్షకి 10 లక్షలు. అదే 10,000% పెడితే నువ్వు ఎంతనో ఒకసారి క్యాలిక్యులేట్ చేసేది అంటే లక్షకి ₹1,00,00,000 అయినట్టు. అంటే యావరేజ్గా నీకు ఎంత రిటర్న్ వచ్చిందో నువ్వు చూడండి. అంత పర్సంటేజ్ ప్రకారంలో నీ కంపెనీలో ఉన్న డేటా ప్రకారంలో 10,000% రిటర్న్ ఇచ్చింది. డివిడెండ్ పరంగా నేను మళ్ళీ డివిడెండ్ హిస్టరీ కూడా చూపిస్తాను. ప్రజెంట్ క్వార్టర్లీ 11.99, డివిడెండ్ ఇయర్లీ వచ్చేసి 4% వర్కౌట్ అవుతుంది. అంటే ఇది ఒక కంపెనీ. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 6,954% రిటర్న్ ఇచ్చింది. ఇది గత 2002-2024 సంవత్సరాలు. ఇది సేమ్ దాదాపు 60-70, అంటే మనం పెట్టిన లక్ష పెడుతుంది. లక్ష అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. 10,000 అంటే 10,000 లెక్కన వేసుకోవచ్చు, 1,00,00,000 అంటే 1,00,00,000 లెక్కన వేసుకోవచ్చు. దాన్ని బట్టి రిటర్న్స్ దాదాపు 69 లక్షల నుంచి 70 లక్షలు అయినాయి. డివిడెండ్ కంటిన్యూగా 1.5, ఈ టోటల్ వచ్చి 3.97. దీనికి అన్ని టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. లాస్ట్ వచ్చేసరికి మనం పెట్టే అమౌంట్ 10,000 మినిమం ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్క షేర్ కొంటాం, ఒక్కొక్క షేర్కి డివిడెండ్ ఎంత వస్తుంది, ఒక్క షేర్తో మాట్లాడుకుంటే 100 షేర్తో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 1000 షేర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది తర్వాత ఆప్షన్. నెక్స్ట్ ఐటీసీ ఈ కంపెనీ వచ్చేసి 311 దగ్గర ఉంది. ప్రజెంట్ 5,19,400%. చూడండి, 5,19,400% అంటే దాదాపు 10,000%కే మనం ఇలాగ మాట్లాడాలి. 10,000పై ₹1,00,00,000 అయితే 5,00,000% అంటే దాదాపు 6 కోట్లు. 1,00,000కి 6 కోట్లు ఇంచుమించు. 5,20,000 అంటే 5,20,00,000 అన్నట్టు. ఇది డివిడెండ్ పరంగా చూస్తే 4.61, 5.38 పర్ క్వార్టర్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది టోటల్ రిటర్న్ వచ్చి 13 అంటే 19 రెట్లు పెరిగింది. ఏ టైం నుంచి 2008 నుంచి 2026 అంటే 18 సంవత్సరాలకు కానీ 20 రెట్లు పెరిగింది. బ్యాంకులో వేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అంటే లక్షకి 1,05,000 15 పడుతుంది ఇప్పుడు.
అంటే 1,10,00,000 కావాలంటే 1,10,00,000 కావాలంటే ఎంత టైం పడుతుంది మీరు అక్కడ చేయండి. 1,00,000 అయ్యేదానికి 10 సంవత్సరాలు అయితే 1,20,00,000 అవుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం. టాటా కంపెనీ తర్వాత పోతే హిందుస్థాన్ యూనిలివర్, ఇది 23-21 దగ్గర ఉంది. 1,299%, 13 రెట్లు పెరిగింది. డివిడెండ్ పరంగా 1.7, క్వార్టర్లీ 10%. క్వార్టర్ అమౌంట్ వచ్చేసి డివిడెండ్ 10.27%, ఇయర్లో వచ్చేసి 1.3. తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్, ఎన్టీపీసీ ఇది ప్రజెంట్ ఉన్న రేటు 10కి ₹50, 500 అంటే 10 రెట్లు పెరిగింది. దీని డివిడెండ్ చెప్తాం. తర్వాత టాటా స్టీల్, ఇది వచ్చేసి 211 దగ్గర ఉంది. 2,941%, అంటే 29 రెట్లు, లక్షకి 30,00,000 అంటే ఇంచుమించు. ఇది పర్సెంటేజ్ డివిడెండ్ పరంగా 1.70, క్వార్టర్ 0.9. తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇది పర్సెంటేజ్ పరంగా చూస్తే 2006-2007లో స్టార్ట్ అయిన కంపెనీ 1203,883%. దీని రిటర్న్ పరంగా చూసుకుంటే దాదాపు 800 రెట్లు పెరిగి 900 రెట్లు, అంటే 1%కు మీకు 9 రెట్లు అయినట్టు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 446, ఇది డివిడెండ్ వచ్చే కంపెనీల మీద బేసికల్గా డివిడెండ్ ఎంత రిటర్న్ ఇచ్చే మంచి పక్కాగా రిటర్న్ ఇచ్చే కంపెనీలు. ఆ డివిడెండ్ క్యాలిక్యులేషన్ చేసిన ప్రకారంలో మనం 10 కంపెనీలు సెలెక్ట్ చేసిన ఆ 10 కంపెనీలు మనం చూపిస్తున్నాం. ఈ 10 కంపెనీల మీద టోటల్ ఒక్కొక్క షేర్ కొంటే టోటల్ 10,000 అవుతాయి. ఆ 10,000 మీద మనకు సంవత్సరానికి ఎంత డివిడెండ్ వస్తుంది, దాని మీదకి వెళ్ళి డివిడెండ్ వచ్చే అమౌంట్ని ఎక్కడ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇదన్నీ క్యాలిక్యులేషన్ లెక్క రూపాయలు నేను చూపిస్తాను. ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. తర్వాత పోతే శ్రీరామ్ ఫైనాన్స్, ఇది పర్సెంటేజ్ 97,187, అంటే ఇంచుమించు 1,00,000%కి వస్తుంది. ఇది టోటల్గా అంటే 1,00,000%, అంటే లక్షకి ఎంత అవుతుంది మనకు, 1,00,00,000 కోటి రూపాయలు అయినట్టు. ఇది గమనించవలసిన విషయం. ఇంత అమౌంట్ అవడానికి టైం ఎంత అంటే 2005 నుంచి 2023, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ దగ్గర 2026 వరకు ఇది అయిన పర్సెంటేజ్ 97,187, అంటే 100%కు 100 అంటే ₹1,00,000, 100% అయితే 2,00,000, అదే 97,000% అంటే ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడున్న ఈ టోటల్ అమౌంట్ చూసుకోండి. 967, 320, 1,203, 211, 420, 2,321, 2,422, 311, 1,064, 1,170, టోటల్ వచ్చేసి 10,000 ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్క షేర్ రూపంలో. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఈ కంపెనీలకు డివిడెండ్ ఈల్ ప్రకారంలో ఒక్కొక్క షేర్ కొంటే ఎంత అమౌంట్ అయిందో ఒకసారి చూడాలి. ఇది చూసిన మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫోసిస్ చూసుకుంటే దీంట్లో ఎంటర్టైన్ డివిడెండ్ 2025లో 2 సార్లు ఇచ్చింది. 22, 23, ₹45 ఒక షేర్కి మన ₹45 వస్తున్నట్టు టోటల్గా చెప్తున్నా. అంటే ఒక సంవత్సరానికి యావరేజ్గా ₹45, ఒక షేర్ మీద ₹45 వస్తుంది. ఇట్లా 23, 24, 25 ఇవన్నీ టోటల్ ఫస్ట్ ఇప్పుడున్న రేట్ ప్రకారం ₹45 అది వస్తుంది. ఎస్బీఐ డివిడెండ్ యువర్ హిస్టరీ ప్రకారం చూస్తే 2024లో 13.70 వచ్చింది, 2026లో ₹16 వచ్చింది, అంటే 45, ఇది ఒక 16, 51, 61. నెక్స్ట్ ఐటీసీ షేర్ వచ్చేసి 2025లో ఒకసారి ఇది మాట్లాడుకున్నాం. 2000 ఇది ఒకేసారి ఇచ్చింది 2025. తర్వాత 2000 ఈ కంపెనీ ఐటీసీ అది ₹51 అయింది అక్కడికి. ఇది 25లో 6.5 ప్లస్ 7.85, 2025లో 2 సార్లు ఇచ్చింది. 2026కి వచ్చేసరికి ఎంత టోటల్ యావరేజ్గా ₹14 ఇస్తుంది డివిడెండ్. 14 అంటే 51, 4, 51, 5 వేసుకోండి, 56, 66 ప్లస్ టీసీఎస్ ₹109, 56, 9, 65, 165, ₹43. హిందుస్థాన్ యూనిలివర్ 43, 200, 208. తర్వాత ₹10, 208, 218. ఎన్టీపీసీ 218 ప్లస్ ఇది ఒక 4, 222, ఇది ఒక 60, 282, 8 అంటే రౌండ్ ఫిగర్ 10 చెప్తున్నా. 82, 292,
అంటే 292 అంటే మనం పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఇలాగ మాట్లాడినట్టు టోటల్ ఇన్వెస్ట్మెంటు 10,000. 10,000కు 280 అంటే 300 రూపాయలు వస్తున్నాయంటే నీకు మామూలుగా బ్యాంక్ అది కాకుండా బైక్ ఎవరికైనా 2 రూపీస్ వడ్డీ ఇస్తే ₹2 ఎక్కడ నెలకి 12 240 అంటే నీకు యావరేజ్గా 300 రూపాయలు వస్తుందంటే ₹2.50 వడ్డీ వాళ్ళసి వస్తుంది ఈ కంపెనీల మీద. అంటే నువ్వు యావరేజ్గా ఈ రకంగా సంవత్సరానికి ₹300 ఇస్తుందంటే నీ అమౌంట్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నీకు అమౌంట్ అది ఈ పర్సంటేజ్ ప్రకారం ఎంత పెరిగిందో కూడా ఇక్కడ చూపించింది. అంటే గత 25 సంవత్సరాలుగా కంటిన్యూ ఈ రకంగా రిటర్న్స్ అంటే 1,00,000 పెట్టినోడికి ఎంత అవుతుంది, ఒక 10,000 పెట్టినోడికి ఎంత అవుతుంది, 1,00,000 పెట్టినోడికి ఎంత అవుతుంది, 1 కోటి పెట్టినోడికి ఎంత అవుతుంది, 10 కోట్లు పెట్టినోడికి ఈ రకంగా నువ్వు కంపేర్ చేసుకొని స్టాకును కొనాలన్నా వద్దా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా నువ్వు సబ్జెక్ట్ తెలుసుకొని కంపల్సరీగా ఈ రకంగా నువ్వు ఫాలో అయితే 10 షేర్లు టోటల్ 10 కంపెనీలు ఈ 10 కంపెనీల మీద ఈ నెల ఒక్కొక్క షేర్ కొని 10,000 పెట్టాం, నెక్స్ట్ ఒక్కొక్క షేర్ కొన్నాం, మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్క షేర్ కొన్నాం. సంవత్సరానికి మీకు ఎన్ని షేర్లు అవుతాయి, ఒక షేర్ అంటే ఈ సంవత్సరం 10 షేర్లు అయితే నెలకి మళ్ళీ 12 నెలలకు 120 షేర్లు అవుతాయి. అంటే నీకు ఇది వచ్చే షేర్ల డివిడెండ్ బై ఒక్క షేర్ మీద 300 వస్తే 120 షేర్లకు ఎంత అవుతుంది, అలాగే 1,200 షేర్లకు ఎంత అవుతుంది, 1,20,000 షేర్లకు ఎంత అవుతుంది. నీ టార్గెట్ ఏందో చూసుకొని ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ పెడితే పక్కాగా రిటర్న్ వస్తుందని చెప్పడానికి అది ఈ షేరు పెరుగుతుందా తగ్గుతుందా అని తర్వాత ఆప్షన్. అంటే పెరుగుతుంది కంపల్సరీగా, నీకు డివిడెండ్ మాత్రం 100% వస్తుంది కదా, నీకు ₹2 వడ్డీ పడ్డది అంటే 24%. అది గమనించవలసిన విషయం. 36% అంటే ₹3 వడ్డీ, యావరేజ్గా ₹3 వడ్డీ కలిసి వస్తుంది. ఈ షేర్ల మీద డివిడెండ్ పరంగా ఉన్న కంపెనీలు బెస్ట్ రిటర్న్ ఇచ్చే కంపెనీలు. ఇలాంటి సబ్జెక్ట్ గురించి మీకు ఏమైనా ఇంకా కావాలంటే మన స్టార్ నెంబర్ మీకు కాంటాక్ట్ కండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్ నారాయణ.